ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఏదైతే నక్కపల్లి మండలంలో వేంపాడు గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్ వారు స్థాపిస్తున్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నమ్మకం, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్ రావడం జరిగిందండి. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళు 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇండైరెక్ట్ గా అది 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటున్నారు. అలాగే అన్ని కలుపుకుంటే 1,00,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ప్లాంట్ ఇది. చాలా సంతోషం. ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్నది ఇది ఒక నిదర్శనం. ఈ రోజు దేశంలో వచ్చేటువంటి పెట్టుబడులు అన్ని తీసుకుంటే అందులో 25% పెట్టుబడులు కేవలం ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. అలాగే మేము ఆర్సెలర్ మిట్టల్కి ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నాము, ఇప్పటికే మేము మన ప్రాంతంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇది రెండోసారి మనం ఆదుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం రమారమి 15,000 కోట్ల రూపాయలు మనం తీసుకురావడం, ఆ ప్లాంట్ లాభాల్లో రావడం, అలాగే భవిష్యత్తులో ఇంకా లాభాల్లో వచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇటు పబ్లిక్ సెక్టార్ కి ప్రోత్సహిస్తూ, అలాగే ఉద్యోగ కల్పన ముఖ్య ధ్యేయంగా ఉంది కనుక ఆర్సెలర్ స్టీల్ కూడా ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట కూడా చెప్పాలి. ఇక్కడ ఆర్సెలర్ మిట్టల్కి ఏదైతే వారు పైప్ లైన్ వేసుకుంటున్నారో, భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RNL కూడా పైప్ లైన్ ద్వారా ఓవర్ సప్లై అయ్యేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.